హలో అండి, వెల్కమ్ టు మా ఊరు బిర్యానీ. రెగ్యులర్గా నేను మా రెస్టారెంట్లో లంచ్ చేస్తుంటా. బట్ ఈరోజు మీకోసం కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేసి చూపిస్తా. మా వాళ్ళకి చెప్పాను బెస్ట్ కాంబినేషన్ తీసుకురామని, తీసుకొస్తున్నారు. విల్ సీ. వచ్చేసినాయండి మన ఐటమ్స్. జీరా రైస్, చిల్లీ చికెన్ అండ్ దొన్నె బిర్యానీ రైస్ వస్తుంది. జీరా రైస్ విత్ చిల్లీ చికెన్ అల్టిమేట్ కాంబినేషన్ వస్తుంది. మీకు నేను చూపిస్తా ఎలా తినాలి ఏంటని. మీరు చూడండి, మీరు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం పక్కా ట్రై చేయండి. అల్టిమేట్ ఉంటుందండి చిల్లీ చికెన్ విత్ జీరా రైస్. జీరా మనకి తగులుతా చిల్లీ చికెన్ స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. మధ్యలో ఇక్కడ నిమ్మకాయ పెట్టుకుంటే చిల్లీ చికెన్లో మెయిన్ ఏంటంటే ఈ పీస్ బాగుంటుందండి. పీస్ చాలా బాగుంటుంది. లెగ్ పీస్ ఇది, ఫుల్ లెగ్ రాదు, హాఫ్ లెగ్ వస్తుంది. ఆ టెక్స్చర్ మీరు చూడొచ్చు. ఇట్లా వస్తుంది మనకి కంప్లీట్ బోన్ మెత్తడి పీస్ వస్తుంది అనమాట. కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా అరిటాకులోనే పెడతాం ఓన్లీ, ఎందుకంటే ఆరోగ్యానికి హెల్త్కి మంచిదని చెప్పి. ప్లాస్టిక్ ఏం ఎంకరేజ్ చేయం అసలు మన రెస్టారెంట్లో ఎక్కడ కూడా. దీన్ని దొన్నె అరేకాకు అంటారు. దొన్నె అంటే ఇది అంటారు అనమాట. దొన్నె ఆకుతో చేస్తారు. ఇది మనం స్టార్టర్ వచ్చేప్పటికి అరేకా వస్తుంది. ఇది కూడా ప్లాస్టిక్ ఉంటుంది అసలు. కూడా రెగ్యులర్గా ఆనియన్స్ ఇచ్చేది కూడా మనం స్టీల్లోనే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఈటింగ్ ప్లాస్టిక్ కాబట్టి. పీస్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేస్తే కనుక మీకు అర్థమైంది. మంచి క్లైమేట్లో తింటే లైట్గా వర్షం పడుతూ జీరా రైస్ విత్ చిల్లీ చికెన్ ఇచ్చేస్తుంది. బిర్యానీ రైస్ కాంబినేషన్ ఉందో చిట్టుముత్యాల రైస్తో చేస్తాం మనం. దొన్నె బిర్యానీ రైస్ ఇది, ఓన్లీ రైసే వస్తుంది, బిర్యానీ రాదు. దీంట్లో ఏంటంటే జస్ట్ నిమ్మకాయ ఇట్లా పైన పిండుకొని చిల్లీ చికెన్తో అయిపోతుంది. ఒక పీస్ వేసుకుందాం. రెగ్యులర్గా దొరికే చిల్లీ చికెన్ కాదండి ఇది, ఆంధ్రా స్టైల్ చిల్లీ చికెన్. దీంట్లో మనం కలర్ ఏం వాడాం, జస్ట్ ప్యూర్ మిర్చితో వేస్తాం అనమాట. అందుకే స్పైసీ బాగా వస్తుంది. రెగ్యులర్గా బయట దొరికే రెడ్ కలర్ అవి ఉండదు అనమాట ఫస్ట్ మన దగ్గర. ఇది ఓన్లీ మ్యాక్సిమం మీకు చాలా రేర్గా దొరికిద్ది, మన సైడ్ దొరకదు. రెగ్యులర్గా అయితే మన దగ్గర చాలా ఐటమ్స్ ఉంటాయండి. బట్ క్లైమేట్ ఈరోజు సహకరించింది కాబట్టి ఈ కాంబినేషన్ ట్రై చేస్తున్నాం. రోజుకి ఒక ఐటమ్స్ చూపిస్తా టైం దొరికినప్పుడల్లా. వర్షం పడుతున్నప్పుడు అయితే ఈ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుంది అసలు. మన విలేజ్ థీమ్ కాబట్టి విలేజ్ వైబ్స్ ఉంటాయి మన రెస్టారెంట్లో. సో పల్లెటూరు సైడ్ లాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం అల్టిమేట్ ఉంటుంది. చూడడానికి మొదలు లైట్స్ కానీ బ్యాంబూ కానీ చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. నాకైతే ఫుల్ అయిపోయిందండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. క్లైమేట్ ఇలాంటి బోన్ పీస్ వస్తే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఇలాంటి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ విజిట్ అవర్ రెస్టారెంట్ కేపీహెచ్పీ బ్రాంచ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ బ్రాంచెస్ అండి. మనకి ఎక్కడ బ్రాంచెస్ లేవు, ఓన్లీ కేపీహెచ్పీలోనే ఉంది. నియర్ టెంపుల్ బస్ స్టాప్, కేపీహెచ్పీ మా ఊరు బిర్యానీ. ప్లీజ్ విజిట్ అవర్ రెస్టారెంట్. థ్యాంక్ యూ.